నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. సార్, ప్రతి ఒక్కళ్ళు సెప్టెంబర్ మాసానికి సంబంధించి 12 రాశుల వారికి అసలు ఏ విధంగా ఉంటుందని అడుగుతుంటుంటారు. చాలా మంది అడిగేది ఏంటంటే వ్యాపారం, విద్య, ఉద్యోగం, హెల్త్ ఎక్కువగా అడుగుతుంటుంటారు. ఆర్థికపరమైన సమస్యలు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలంటారని అడుగుతూ ఉంటుంటారు. మరి బేసిక్గా మనం చూసుకుంటే కన్యా రాశి వారికి ఈ మాసాంతం అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఉషా గారు, మనం ఎప్పుడు చెప్పుకున్నట్లు మనకి రాశి ఫలాలు తెలుసుకోవటం అనేది మన ఫండమెంటల్ రైట్ అని నేను చెప్తూ ఉంటాను అనమాట. సో ఎందుకంటే మహర్షులు మనకి ఇచ్చిన ఈ గొప్ప జ్ఞానం ధర్మార్థ కామ మోక్షాలను సాధించడానికి ఎదురే సవాళ్ళని ఎలా అధిగమించాలి, ఎలా మనం జాగ్రత్తగా ఉండాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలాంటి అంశాల్లో మనకు అనుకూలంగా ప్రతికూలంగా ఉంటాయని మనం తెలుసుకోవచ్చు ఈ రాశి ఫలాల ద్వారా. సో మనకు వచ్చేటప్పటికి కన్యరాశి వారికి సెప్టెంబర్ 2024 ప్రిడిక్షన్ కనుక చూసుకుంటే ఈ సెప్టెంబర్ మంత్ మనకు బిగినింగ్లోనే ఒక గొప్ప పండుగ రాబోతుంది. అది వచ్చేటప్పటికి మనకి భాద్రపద మాసంతో 4వ తారీఖుతో స్టార్ట్ అయిపోతుంది. మనందరికీ తెలుసు భాద్రపది శుక్లపక్ష చతుర్దశి రోజున వినాయక చవితిని మనం జరుపుకుంటాం. వినాయక చవితిని మనం ఎందుకు జరుపుకుంటాం? ఎలాంటి ఆటంకాలు రాకుండా సిద్ధి బుద్ధి కలగాలని, ఆరోగ్యం కలగాలని, ఉన్నతంగా ఎదగాలని జరుపుకుంటాం అనమాట. సో ఇలాంటి మంచి ఒక పండగతో ఈ మంత్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ మంత్లో వాళ్ళకి కన్యరాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. మనం కనుక గోచారం గ్రహస్థితిని కనుక గమనించుకుంటే సూర్యుడు వచ్చేటప్పటికి కన్యరాశిలో 16వ తారీఖు ఎంటర్ అవుతూ ఉన్నారండి. తర్వాత బుధుడు వచ్చేటప్పటికి సింహరాశిలో సెప్టెంబర్ 4న, తర్వాత వచ్చేటప్పటికి శుక్రుడు వచ్చేటప్పటికి సెప్టెంబర్ 18వ తారీఖున తులారాశిలోకి, తర్వాత వీళ్ళకి కుజుడు వచ్చేటప్పటికి మిథున రాశిలో ఈ మాసం అంతా ఉంటారు అనమాట. వీటిని బట్టి కనుక మనం కనుక చూసుకుంటే వీళ్ళకి కన్యరాశి వాళ్ళకి మనకి నక్షత్రం కనుక మనం చూసుకుంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కలిగిన వాళ్ళంతా కన్యరాశి కింద వస్తారని చెప్పుకోవాలి. ఇవి కాకుండా పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి టో, పా, పీ, పు, షం, నా, టా, పే, పో ఈ అక్షరాలు మోరార్లస్ ఈ సౌండ్తో ఉన్న వాళ్ళంతా కూడా మనకి కన్యరాశి కింద వస్తారని చెప్పుకోవాలి. ఈ గ్రహస్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే వీళ్ళకి సూక్ష్మ గోచారం అని మనకు చెప్తారనమాట మన జ్యోతిష శాస్త్రంలో. వీటి ప్రకారం మనం సింపుల్గా కనుక చూసుకుంటే ఎలా ఉందంటే ఫస్ట్ 15 days వచ్చేటప్పటికి ధనచ్ఛేదం, అంటే ఏదో ఒక విధంగా ధనం పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత శుచ్యం, కొంచెం మనసులో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంది. పరాభ భయం, ఎవరో నన్ను అవమానిస్తారు అని ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఓవరాల్గా అఖిల విషయ భోగం, అన్ని విషయాల్లో చాలా చక్కగా హార్మోనియగానే ఉంటుంది. కానీ ఇంటర్నల్గా వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అనేది ఫస్ట్ 15 days. నెక్స్ట్ 15 daysలో వాళ్ళ ఉన్న ప్లేస్ కానీ పొజిషన్ కానీ ఒక పద్ధతి ఏదైనా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత శుచం, బాధపడే అవకాశం ఎక్కువ ఉంది. పరాభ భయం, హ్యూమిలియేషన్ ఇవన్నీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ శుక్రుడి వల్ల వీళ్ళకి ఫైనాన్షియల్గా గెయిన్ ఉంటుంది. ఇది మనకి నెక్స్ట్ 15 days అనమాట. మనం ఇన్ డీటెయిల్గా కనుక చూసుకుంటే సూర్యుడు ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల ఇది మంచి మనకి గోచారం ప్రకారం మంచిది కాదు. అలా వీళ్ళు 7th house ఆస్పెక్ట్ ఉండటం వల్ల ఇది ఏ ప్రకారం చూసుకున్నా సూర్యుడు కానీ వీళ్ళకి అంత అనుకూలమైన వీళ్ళకి ఓన్లీ హార్డ్లీ 25% మాత్రమే బెనిఫిట్ చేస్తూ ఉంటారనమాట. మనకి ఏం చెప్తారంటే దేహార్తి సర్వ సతతం కాలాతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష అని చెప్పేసి మన మహర్షులు చెప్తారు సాంస్క్రిట్లో. ఇందులో వచ్చేటప్పటికి ఏంటంటే శారీరకంగా బాధ ఉంటుంది. తర్వాత జనరల్గా మనకేం చెప్తారంటే సూర్యుడు జన్మ నక్షత్రం మీద ఉన్నప్పుడు శరీరానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. హార్ట్ అటాక్స్, తర్వాత బీట్స్, బీపీ రైజ్ అవ్వటం, ఇది మనం మెడికల్గా కూడా చూస్తూ ఉంటాం. అందుకని చెప్పేసి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనసులో సంకోచం, అకాలంగా భోజనం చేస్తూ ఉంటారు. బంధువులతోటి మిత్రులతోటి గొడవలు ఈళ్ళపై పడే అవకాశం ఎక్కువగా ఉంది. జాగ్రత్తగా ఉండాలి. అలసట ఫిజికల్గా అవ్వటం, ధన నష్టం, కోపం, ఆందోళన, భయం కలిగే అవకాశం ఇవన్నీ శారీరానికి సంబంధించిన లక్షణాలు వాళ్ళకి ఎక్కువ అనమాట. తర్వాత 7th ఆస్పెక్ట్ ఉండటం వల్ల భార్య ద్వారా వీళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సంతానం ద్వారా కూడా అనారోగ్యం. టోటల్గా ఇంట్లో వీళ్ళకి ఏమవుతుందంటే భార్య ద్వారా కానీ ఇంకొకరి ద్వారా కానీ హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చి వాళ్ళకి ప్రెషర్ వీళ్ళ మీద పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఏదైనా పని చేద్దాం కానీ ఒక ఎనర్జెటిక్గా ముందుకెళ్తే ఆ ఉత్సాహం అంతా నీరు గారిపోయే సిచ్యువేషన్స్ వాళ్ళ చుట్టూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. భార్యతో వైరం, కడుపు నొప్పికి సంబంధించిన విషయాలు ఎక్కువగా ఉంటాయి. ఓవరాల్గా మనకి చూస్తుంటే హెల్త్ రిలేటెడ్ కానీ వీళ్ళకి కానీ వీళ్ళ కుటుంబ సభ్యులు కానీ వచ్చేసి ఇబ్బంది పడే అవకాశం సూర్యుడి ద్వారా వస్తూ ఉందని చెప్పాలన్నమాట. ఆ తర్వాత మనకి 10th house వచ్చేటప్పటికి కుజుడు కూడాను వీళ్ళకి అంత అనుకూలమైన పొజిషన్లో లేదు అని మనం చెప్పుకోవాలి. ఈ ప్రకారంగా మనం చూసుకుంటే వీళ్ళకి ఫుడ్ విషయంలో చాలా కాంప్రమైజ్ అయ్యేసి ఏ ఫుడ్ మనకి తినే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఫుడ్ జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు తిరిగే అవకాశం ఎక్కువ ఉంది. మనస్థితి లేకుండా ఇటు అటు పరుగులు పెట్టి సిచ్యువేషన్ వచ్చేస్తాయి. ఉద్యోగంలో కార్య విఫలం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అనారోగ్యం, శత్రుత్వం కలిగే సిచ్యువేషన్ మనకి ఎక్కువ కలిగిస్తున్నారు అనమాట. 10th హౌస్లో మనకి కుజుడు ఉండటం వల్ల ప్రొఫెషన్ రిలేటెడ్, గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. కుజుడు వీళ్ళు ఫస్ట్ హౌస్లో చూడటం వల్ల అగైన్ సూర్యుడు కూడా అక్కడే ఉండటం వల్ల అగ్నికి ఆజ్యం పోసినట్లు వీళ్ళకి భార్యాభర్తలతో కానీ బంధువైర్యంతో కానీ యక్ష రాక్షస పీడలు,
టోటల్గా వెళ్ళి ఫిజికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కేర్ఫుల్గా ఉండాలి. పనులు ఏదైనా కనుక చేస్తే ఆ పనుల్లో వాళ్ళకి మాట పట్టింపులు వచ్చి చెడిపోతాయి. అధికారులతో వివాదాలు తిరిగే అవకాశం ఎక్కువ, వాహనాల వల్ల గాయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. అందుకని ఎవరు ఏ పండగ చేసినా చేయకపోయినా కానీ సో ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా వినాయక చవితిని ఆచరించి తీరాలని చెప్పేసి ఇది ఒక మనకి అదే టైంకి పండగ రావటం ఇలా ఉండటం యాక్సిడెంట్లుగా ఉండటం అయితే ఒక్కరోజు కనుక వాళ్ళు టైం స్పెండ్ చేస్తే చక్కగా వినాయకుని వాళ్ళకి కృప వల్ల ఇవన్నీ అధిగమించవచ్చు. తర్వాత 5వ అకాల భోజనం, శత్రు బాధలు, అతిగా కోపం, పుత్రులతో విరోధము, సంతానం వలన మనస్తాపం, శారీరక బలహీనత కలిగే అవకాశం మనకు మార్క్స్ ఎక్కువ ఇస్తున్నారండి. అయితే వీళ్ళకి కొంతలో కొంత బెనిఫిట్ చేసే గ్రహం ఏదైనా అంటే శుక్రుడు అండి. అందుకని చెప్పేసి శుక్రుడు వీళ్ళకి చాలా యోగ్యతను ఇస్తూ ఉన్నాడు. ఎలాంటి యోగ్యతను అంటే భార్య వలన సుఖం, వాళ్ళకి హెల్త్ బాగపోయినా పాపం వాళ్ళకి వీళ్ళకి సపోర్ట్గా ఉంటుంది. ఆరోగ్యం, స్త్రీలతో ఆనందంగా గడుపుతా, కీర్తి, శరీర సౌఖ్యము, వస్త్రలాభము, ఆర్థికంగా లాభం ఉంటుంది. బహుమతులు పొందుతారు. కుటుంబంలో టోటల్గా వృద్ధి ఉంటుంది. సుఖము, ధనలాభము అన్నీ ఉన్నాయి. అంటే ఒక రకంగా మనం చెప్పుకోవాలంటే కుటుంబం పాయింట్ ఆఫ్ వ్యూలో సూర్యుడు సరిగా లేకపోయినా శుక్రుడు వాళ్ళకి అనుకూలంగా ఉండటంతో కొంచెం ఇబ్బంది పడినా మళ్ళీ తిరిగి రీగైన్ అయ్యి చక్కగా నార్మల్గా ఉంటారని చెప్పుకోవాలన్నమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళకి 8th హౌస్లో కూడా శుక్రుడు ఉండటం వల్ల దుఃఖనాశనం, వాళ్ళకున్న దుఃఖం అంతా పోవటము, గొప్ప సౌఖ్యంగా ఉండటం, బంధువులతో స్నేహితులు కలిసి ఉండటం, రాజుల్ని కలవటము, తర్వాత ద్రవ్య లాభము, తర్వాత ఇవన్నీ కలుగుతాయి. అంటే ఏమవుతుందంటే వాళ్ళు ఎక్స్పెక్టేషన్ చేసేటప్పుడు చాలా ఫ్రిక్షన్ అయ్యి నెగిటివ్గా వచ్చే సిచ్యువేషన్స్ ఉంటాయి. కానీ ఫైనల్గా ల్యాండ్ అయ్యేది ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా ఒక సుఖంగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఈజీగా అధిగమించేసి ముందుకు వెళ్ళిపోయేసి ఫైనల్గా సేఫ్ ల్యాండింగ్ అంటారు చూడండి, అలా సేఫ్ ల్యాండ్ అవుతుందని మనం చెప్పుకోవాలన్నమాట వీళ్ళకి. సో మనకి నక్షత్రం బలం కనుక ఉత్తరా నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి మృష్టాన్నం, చక్కగా ఫంక్షన్స్ అవన్నీ అటెండ్ అయ్యి మంచి భోజనం చేస్తారు, ధనలాభం ఉంటుంది, సౌఖ్యంగా ఉంటారు, అతిగా భయపడతారు. చూడండి యాక్చువల్గా భయపడినంత అవసరం ఏం లేదు, ముందు చూసినట్టు కొంచెం ఇబ్బంది పడే ఉండను కానీ బట్ ఫైనల్గా చక్కగా ముగింపు ఉంటుంది కాబట్టి అతిగా భయపడిన అవసరం లేదు, క్షేమంగా ఉండొచ్చు. అది మనకి ఉత్తరా నక్షత్రం వాళ్ళు. హస్తా నక్షత్రం వాళ్ళు వీళ్ళకి మృష్టాన్నం ఫంక్షన్స్ అవన్నీ అటెండ్ అవుతారు, చక్కగా సౌఖ్యంగా ఉంటారు. వీళ్ళు కూడాను అతిగా భయపడుతూ ఉంటారు. హస్తా నక్షత్రం ఆల్రెడీ చాలా ఎక్కువ భయపడుతూ ఉన్నారు లాస్ట్ 5-6 months నుంచి. ఈ మంత్ కూడా ఎక్కువగా భయపడే ఉంటారు. వీళ్ళకి యోగా, మెడిటేషన్ చేయటం, 10 మందిలో కలిసి ఉండటం, ఇలాంటి కనుక సోషల్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ కనుక డెవలప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత అనుకున్న పనులు అనుకున్నంత సాఖ్యంగా జరగవు కాబట్టి కొంచెం టెన్షన్ పడకుండా కూల్గా ఉంటే బాగుంటుంది. తర్వాత చిత్తా నక్షత్రం వాళ్ళకైతే చాలా బాగుందని చెప్పుకోవాలి. వీళ్ళకి వచ్చేటప్పటికి మృష్టాన్నం, చక్కగా ఫంక్షన్లు అటెండ్ అవుతారు, సౌఖ్యంగా ఉంటారు. వీళ్ళు కూడా అతిగా భయపడుతుంటారు కానీ ఓవరాల్గా లాభం ఉంది. వీళ్ళు వచ్చేటప్పటికి సెప్టెంబర్ 28 నుంచి 2028 ఈ టైంలో అతిగా భయపడుతూ ఉంటారు. హెల్త్ విషయంలో చిత్తా నక్షత్రం వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి ఆ 1 week. మనకి ఇంకా వేరే కనుక చూసుకుంటే మనకి ఉత్తర ఫాల్గుని, హస్త ఈ నక్షత్రాలు కనుక చూసుకుంటే ఉత్తర ఫాల్గుని వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. హస్త నక్షత్రంలో అతిగా భయపడే అవకాశం ఎక్కువ ఉంది. వీళ్ళకి ఉత్తర ఫాల్గుని వాళ్ళకి ఇంట్లో స్త్రీల వలన ఉత్సాహం భంగమయ్యే అవకాశం ఉందని మనం మొదలు చెప్పుకొని ఇది మళ్ళీ రిపీటెడ్గా వచ్చింది ఈ నక్షత్రం ప్రకారంగా కనుక చూసుకుంటే. ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ నక్షత్రం వాళ్ళు ఉడిదుడుకులు ఎక్కువ ఉన్నా ఫైనల్గా చాలా చక్కగా విజయంగా ఉండేసి సౌఖ్యంగా ఉండేసి ఆనందంగా ఉంటారని చెప్పేసి మనం చెప్పుకోవాలి. తప్పకుండా సార్, మీరు అన్నట్టుగానే సంవత్సరాంతం వాళ్ళకి కలిసి రావాలని కోరుకుందాం. అండ్ దాంతోపాటు చాలామంది అడిగేది ఏంటంటే ఎప్పుడైతే మనం రాసుల గురించి మాట్లాడుతూ ఉంటుంటామో మీరు చెప్పినట్టుగా మరి మా జీవితంలో కొన్నిసార్లు జరగట్లేదు, అంతా బాగుందని చెప్పినా ఇక్కడ ప్రాక్టికల్లో ఒకసారికి అనుకూలించట్లేదని మాట్లాడుతుంటారు. అలాంటి వాళ్ళు జాతకరీత ఒకసారి మిమ్మల్ని కలవాలి అనుకున్నా, లేదా ఆర్థిక ఇబ్బందులు ఎవరికైతే ఉంటుంటాయో ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే సతమతం అవుతూ ఉంటుంటారో వాళ్ళకి కనకదార హోమంకి అటెండ్ అవ్వాలి అనుకున్న డీటెయిల్స్ ఏంటి సార్ అసలు? వేదిక్ ఆస్ట్రాలజీ మనకి ఎన్నో గొప్ప గొప్ప అవకాశాలని, అద్భుతాలను చేయడానికి కావాల్సిన రహస్యాలు మొత్తం అందులో ఉన్నాయండి. అన్ఫార్చునేట్ థింగ్ ఈ జనాలకి తెలవదండి. ఓకే, జ్యోతిషం అంటే ఏదో ఒక మూఢనమ్మకం అనుకుంటారు. అందుకని చెప్పేసి ఫస్ట్ మనం ఈ శాస్త్రాన్ని యాస్ట్రేజ్కి తదాతంగా మన మహర్షులు ఇచ్చి దాన్ని ప్రొజెక్ట్ చేయాలని చెప్పేసి ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజీ ఉండాలి. టెక్నికల్గా తెలిసిన వాళ్ళు, సబ్జెక్ట్ ఆథెంటిక్గా తెలిసిన వాళ్ళు ఉండాలని మనకు కోర్సు లాగా పెట్టామండి. చక్కగా అందులో జాయిన్ అవుతున్నారు. నాకు చాలా సంతోషకరం. విదేశాల నుంచి వచ్చి జాయిన్ అయిపోయి ఉదయాన్నే యూకే మార్నింగ్ 8 కంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clock నిద్ర లెగిసేసి వాళ్ళు క్లాసులు అటెండ్ అవుతున్నారు. తర్వాత వాళ్ళు ఈ కోర్సు అయిపోయిన తర్వాత ఎంత ఉందండి మేము ఇంకా హెల్ప్ చేస్తాం, మీకు ఏం కావాలి సపోర్ట్ రావటం, ఇలా చూస్తే ఒక చాలా నేను ఏ మిషన్తో అయితే స్టార్ట్ చేసానో అది స్లోగా దాంట్లోకి వెళ్ళిపోతున్నానండి. ఇలా ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలండి. ఎంతటి చక్కటి ఆథెంటిక్ కోర్సు నేర్చుకొని మీ ఇంట్లో మీ హారోస్కోప్లు అందరూ చేయాలని చెప్పేసి. ఇది కాకుండా కొంతమంది కన్నా ప్రొఫెషనల్గా హ్యాండిల్ చేయలేని కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఏదైనా కానీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండే, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ అది ఫైనాన్స్ కానివ్వండి, పిల్లల రిలేటెడ్ కానివ్వండి, మ్యారేజ్ అవ్వట్లేదు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదున్నా కనుక మనకి కన్సల్ట్ అయితే వాళ్ళకి జ్యోతిష శాస్త్రం ప్రకారం వాళ్ళకి చూసి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి హెల్ప్ చేయొచ్చు అండి.
మీరు చెప్పినట్లు ధర్మార్థ కామ మోక్షాల్లో ధర్మము అర్థము కామము అని చెప్పారు కానివ్వండి, ఫస్ట్ వచ్చేటప్పటికి అర్థం కూడా చెప్పారండి. ఓకే, ధనం సంపాదించడం మనిషిగా యొక్క హక్కు అండి. మనం ఏం చెప్పుకుంటే ఆయుష్ ఉండాలి, నెక్స్ట్ ఆరోగ్యం ఉండాలి. ఎప్పుడైతే ఆయుష్ నెక్స్ట్ మీ ఇమ్మీడియట్లీ నెక్స్ట్ ప్రయారిటీ ఏంటంటే ధనం సంపాదించడం. మనకి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్తారండి, ధనం సంపాదించేటప్పుడు ప్రతి క్షణం మనం బతుకుంటాం, జీవితాంతం బతుకుంటాం, మనకి చావు లేదన్నట్లు ధనం సంపాదించుకోవాలంటండి. ఎందుకంటే ధనం ఉంటే కదా ఆ తర్వాత మనం ఇంకొకరికి ఏదైనా చేయగలరు. ధనమే మన దగ్గరే లేకపోతే మనం వేరే వాళ్ళకి ఏమైనా చేస్తాం. అందుకని ఈ రోజుల్లో చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారండి. ఓకే, కొంతమంది అప్పులు చేస్తూ ఉంటారు, అప్పులు మళ్ళీ తిరిగి రావు. తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకి డబ్బు ఆ డబ్బు వీళ్ళకి తిరిగి రాదు. తర్వాత ఇలా రకరకాల ఆర్థిక బాధలు కనుక ఎవరైనా కనుక ఉంటే కనుక మనకి కన్సల్ట్ అయితే మన కనకధార అనే ఒక ప్రోగ్రామ్ని, ఓకే, వేదాలు చెప్పిన, స్తోత్రాలు చెప్పిన, మహర్షులు చెప్పిన ఒక ప్రోగ్రామ్ లాగా చేసిన ఒక 3 to 4 days కనుక వాళ్ళ దీక్ష బట్టి మనకి ప్రోగ్రామ్ కనుక చేసుకుంటే వాళ్ళు 3 to 6 monthsలో వాళ్ళకి ఎక్కడెక్కడ ధనం మొత్తం అయిపోయిందో ఆ మొత్తం బ్లాక్స్ అన్నీ పోయేసి ధన ప్రవాహరాటం మనం చాలా చూసామండి. సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని చెప్పి మనం కోరుకుంటాం. తప్పకుండా మీరు అన్నట్టుగానే చాలామందికి ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ ఎవ్రీ మంత్ కనకధార హోమం ఒకటి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ హోమానికి కనుక ఒకసారి మీరు అటెండ్ అయినా లేదా ఇన్ఫర్మేషన్ ఇన్ డీటెయిల్డ్గా మీరు తెలుసుకోవాలనుకున్న అపాయింట్మెంట్ తీసుకోవచ్చు లేదా కాల్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు రాసులు విన్న తర్వాత జాతకరీత్యా ఏదైతే ప్రాక్టికల్కి వచ్చేసరికి కొన్ని అనుకూలించట్లని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏ విషయాల్లో మనం సరి చేసుకుంటే బాగుంటుంది, అక్కడి నుంచి మన జర్నీ బాగుంటుందన్న వాటిపైన అవగాహనని, అవేర్నెస్ని క్రియేట్ చేస్తారు సురేష్ గారు. ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా, కనకధార హోమంకి అటెండ్ అవ్వాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారితో మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.